హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి వేడివేడిగా సూప్ అనేది చేసుకుంది. ఈ వింటర్కి వేడివేడిగా ఏదైనా తాగాలని అనుకున్నప్పుడు ఈవినింగ్ టైంలో బెస్ట్ స్నాక్గా ఈ వెజిటేబుల్ సూప్ అయితే పనికొస్తుంది. ఫస్ట్ అయితే ఒక 2 to 3 గార్లిక్ తీసుకొని, అలాగే చిన్నది ఒక అల్లం ముక్క, అలాగే ఒక పచ్చిమిరపకాయ పెద్దది, అలాగే మన దగ్గర వెజిటేబుల్స్ క్యారెట్ ఉంటే క్యారెట్, బీన్స్ ఉంటే బీన్స్, క్యాబేజ్, అట్లాగే నా దగ్గర రాడిష్ కూడా ఉంది. రాడిష్ కూడా నేను వేసాను. ఫస్ట్ అయితే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో వెల్లుల్లి, అట్లా అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసుకోండి. అలాగే పచ్చిమిరపకాయ, ఈ 3 బాగా వేయించుకున్నాక క్యారెట్, రాడిష్, క్యాబేజ్ నా దగ్గర ఉన్నాయి 3 వేసుకొని వేయించుకుంటున్నాను. వేయించేసుకొని కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని, ఎందుకంటే వెజిటేబుల్స్ త్వరగా వేగుతాయి కాబట్టి. వేసుకున్నాక దీంట్లో నేను ఎటువంటి సాసెస్ అయితే వేయట్లేదు. అట్లాగా ఒక 5 minutes అయితే ఈ వెజిటేబుల్స్ అన్నీ వదిలేసి బాగా మగ్గుతాయి. అట్లాగా తర్వాత వచ్చి దీంట్లో నేనైతే వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఒక 1.5 గ్లాస్ పెద్దది. ఎందుకంటే మనకి వాటర్ ఎంతమంది ఈ సూప్ తాగాలనుకుంటే అంతగా వాటర్. ఒకవేళ 4 members అయితే 2 glasses, 2 members అయితే 1 glass, అట్లాగా ఒక 10 నిమిషాలు వదిలేసామంటే వెజ్జీస్ అన్నీ బాగా ఉడుకుతాయి. అట్లాగా బాగా బాయిల్ అయ్యి ముక్క మనకి మెత్తగా ఉంది అనుకున్నప్పుడు మీరు మూత తీసి ఒకసారి చెక్ చేసుకొని, అట్లాగే కొత్తిమీర అనేది ఆప్షనల్ అండి. నేనైతే కలర్ఫుల్గా ఉంటుందని వేసుకున్నాను, టేస్ట్కి బాగుంటుంది. అట్లాగే దీంట్లో ఎటువంటి సాసెస్ అయితే నేను ఉపయోగించట్లేదు, ఎందుకంటే మంచిది కాదు కదా, అందుకని హెల్దీగా చేసుకుంటున్నాను. అట్లాగే నేను 1 spoon కార్న్ఫ్లోర్ అనేది యూజ్ చేశాను, ఎందుకంటే మనకి సూప్ అనేది కన్సిస్టెన్సీ రావాలని కొంచెం, అందుకని నేను 1 spoon వాటర్ వేసుకొని బాగా కలుపుకొని కార్న్ఫ్లోర్ అనేది ఆ సూప్లో వేసేసాను. అట్లాగే మీరు సాల్ట్ కూడా ఇందాక వేసిన సాల్ట్ కాకుండా కొంచెం ఎక్స్ట్రాగా కూడా వేసుకోండి, ఎందుకంటే మనకి సాల్ట్ అనేది సరిపోదు, మనకి టేస్ట్ని బట్టి సాల్ట్ అయితే వేసుకోండి. తర్వాత మిరియాల పొడి అండి. మిరియాలు మీరు అప్పటికప్పుడైనా అలా బ్రష్ చేసేసుకొని వేసుకోండి, లేదా పొడి ఉంటుంది కదా మీ దగ్గర ఆల్రెడీ, ఆ పొడైనా వేసుకొని ఒక 2 to 3 minutes బాగా బాయిల్ చేసుకున్నారంటే, మరీ ఎక్కువగా వేసుకోకండి మిరియాలు, ఎందుకంటే మరీ ఘాటుగా అనిపిస్తుంది. నేనైతే కొంచెం వేసుకుని 1/2 teaspoon వేసుకున్నాను, మనకి కారంగా లేకుండా. ఒక 2 minutes అట్లా వదిలేసి వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.